నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ నౌ టీవీ. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు హైకోర్టు న్యాయవాది రామారావు ఇమ్మనేని. ఇటీవల ప్రజాప్రతినిధుల యొక్క అవినీతి అక్రమాలపై, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ఆదాయానికి మించి అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులను బయటపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లోకాయుక్తలో కానీ, హ్యూమన్ రైట్స్లో కానీ అనేక మందిపై కేసులు వేసి వారి యొక్క అక్రమాల అవినీతిని బయటకు తీస్తున్నటువంటి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు ప్రత్యేకంగా వాళ్ళపైన దృష్టి పెట్టారు, అసలు ఏం జరుగుతుందనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రామారావు గారు. నమస్తే. వ్యూవర్స్ అందరికీ మరియు యాజమాన్యం కూడా నా శుభాకాంక్షలు. అయితే ప్రజాప్రతినిధుల మీదనే ఎందుకు వేస్తున్నారు అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైనందుకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో మనం ఆ ట్రెండ్ అనేది చూస్తున్నాం. ఎటు చూసినా రాజకీయ నాయకులే పూర్తి స్థాయి మన దేశంలో చట్టాలు ఇంకా కొద్దిగా మారాలి, చట్ట సవరణలు అనేటివి జరగాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడుతుండు, అతని మీద సరైన మెకానిజం, కౌంటర్ మెకానిజం, చెక్ మెకానిజం అనేది లేదు. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికీ ఆ కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అనేది పోతలేదు. అదే చట్టాలు డ్రాకోనియన్ ఇంగ్లీష్ లాస్ వాళ్ళు పెట్టిపోయి వాళ్ళకు అనుగుణంగా ఉన్న చట్టాలను వాళ్ళు ఏర్పరచుకోరు అప్పట్లో. అయితే ఆ చట్టాలను, దానిలో ఉన్న లొసుగులను అవకాశంగా చేసుకొని రాజకీయం ద్వారా అవినీతికి పాల్పడుతారు. ఇప్పుడు రాజకీయాలకు ఇంతకుముందు వచ్చేటోళ్ళు లెక్క సచ్చీలు ఏం కాదు. ఇంతకుముందు పూర్తి స్థాయిలో మీరు ఒక గుర్జారీలాల్ నంద గారిని తీసుకుంటే, ఒక నమూనా లెక్క ఆయన తీసుకుంటే, జీవితంలో ఆయన చనిపోయేటప్పుడు ఆయన కిరాయికున్న ఇంట్లో నుండి ఆయన ఓనరు ఎలగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దాని తర్వాత ఆ ఓనర్కు తెలిసి, అయ్యా మీరు ఉండురంటే కూడా ఆయన ఉండకుండా అంత ఆదర్శవంతమైన జీవితాన్ని ఆయన గడిపిండు. ఇప్పుడు మీరు చూస్తే మొదటిగా సక్రమంగా సంపాదించిన డబ్బుని కాపాడుకోనికి రాజకీయాలకు వస్తారు, లేదు డబ్బు సంపాదించడం ధనార్జన అనే ధ్యేయంగా రాజకీయాలకు వస్తారు. అది తప్పు. ఇప్పుడు మన భావితరాలకు ఒక ఆదర్శవంతమైన పాలన, భారతదేశాన్ని ఒక నిర్మాణాత్మకమైన దిశగా తీసుకుపోయే ఆలోచన ఎవరు చేస్తలేరు. రాజకీయం అనేది ఒక వ్యాపారం లెక్క మారింది. అది మారాలి. రాజకీయ నాయకులు ఎంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అవినీతికి శిక్ష పడాలి. దేశ సంపదను దోసుకున్న వానికి తప్పకుండా శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను నాతో అయినంత ఇప్పటిదాకా నేను కేసులు వేయడం జరిగింది. అంటే ప్రజల దృష్టికి తీసుకురావాలి, న్యాయస్థానాల దృష్టికి తీసుకురావాలి, చట్టానికి వాళ్ళు అతీతులు కాదు అనే విషయాన్ని సమాజానికి తెలపాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులను వాళ్ళు చేసే అవినీతి మీద నేను పోరాటం చేయడం జరిగింది. రాజకీయాలను బిజినెస్ చేశారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. అసలు ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు ఏంది, అది ఏ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇంతకుముందు అయితే 197 శాంక్షన్ విషయం మనము మాట్లాడదాం. 197 CR దానిలో ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు అతని పదవిలో ఉన్నంత కాలం దొంగ పని, లంగ పని ఏదో చేస్తే దానికి అతనిని ప్రాసిక్యూట్ చేయాలంటే అనుమతి అవసరం. ఆ అనుమతి ఇప్పుడు మీరు లల్లు ప్రసాద్ యాదవ్ కేసు చూడండి, అది 5,000 రూపాయలతో బయటపడ్డది. 5,000 వాస్తవానికి ఒక అధికారికి 5,000 ఇయ్యనందుకు ఇట్లా జరుగుతుంది, ఫాడర్ స్కామ్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఆయన తెలియజెప్పింది బీహార్లో. అయితే పూర్తి స్థాయిలో అవినీతి పరులు ఉన్నారు అని అనలేము, అసలు అవినీతి లేదని కూడా అనలేము. రాజకీయ నాయకులకు కొంతమంది IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు వత్తాసు పలుకుతుండ్రు. వత్తాసు పలికి రాజకీయ నాయకుల అక్రమార్జనలో వీళ్ళకు కొన్ని బొక్కలు వేస్తాడు, కుక్కలకు బొక్కలు వేసినట్టు వేస్తే వాళ్ళు వీనికి తెలియని కూడా చెప్తారు.
అధికారులే చెప్తారు. అధికారులే చెప్తారు ఇట్లా చేయాలి సార్, పోయిన మీద పోయిన సార్ ఇట్లా చేసారు, లేకుంటే ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా చేసిండు, లేకుంటే ఈ పలానా మంత్రి ఇట్లా చేసిండు, మేము ఇట్లా శిక్ష పడకుండా కాపాడినాం, ఆ అక్రమ ఆస్తులు అన్నిటినీ ఆయన ఈ పరాయి దేశాలకు తరలించండి సార్, ఇది మార్గము అని వాళ్ళు చెప్తారు, అంతే. అయితే ఆ పాలన అంతం కావాలి. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సిస్టమ్ కూడా ఈ హైరార్కీ అనేది బ్రిటిష్ పెట్టిపోయిన సిస్టమ్. అయితే దీన్ని మార్చాలి, దీనిలో సంస్కరణలు తీసుకురావాలని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలు కొంచెం ఫలదీకరణ అనేవి జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఆ పోరాటం చేసిన వ్యక్తి ఉన్న వ్యవస్థలు ఇమ్మడలేక ఊకోవడం కానీ, లేకుంటే అతను తన స్వప్రయోజనాల కోసం ఉద్యమాన్ని లొంగిపోవడం కానీ, లేదంటే బెదిరింపులకు భయపడిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మీద నేను 2018లో ఇప్పటికి కూడా మీరు ఆయన ఎలక్షన్ అఫిడవిట్, మొన్న వేసిన ఎలక్షన్ అఫిడవిట్ కూడా చూడండి. అతను 2002-2003 ఆ ప్రాంతంలో జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ లాగా ఉంటారు. అట్లా మొదలైంది రాజకీయ జీవితం. ఉన్నప్పుడు దానికి అపాయింట్ చేయబడ్డ పిఎస్సి కొన్ని అక్రమాలను బయటకు తీసుకొచ్చు. ఈ మెంబర్స్ అందరు కలిసి ఒక రింగ్గా ఏర్పడి, ఇప్పుడు మీకు ఓపెన్ ప్లేసెస్ అని ఇస్తారు. ఓపెన్ ప్లేసెస్ లేఅవుట్ లో ఓపెన్ స్పేస్ ఉంటుంది, పార్క్ ఉంటుంది కొద్దిగా, లేకుంటే ఒక రిక్రియేషన్ సెంటర్, లేకపోతే ఒక కన్వెన్షన్ సెంటర్. ఇప్పుడు మనం చూస్తుంటాం చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. అసొంటి స్థలాలను అక్రమంగా కాజేసి లేని డీడీలు, లేని ఒక బిడ్ వేసినట్టు చూపెట్టి పూర్తి స్థాయిలో ఫోర్జరీ జరిగింది అనేది అప్పట్లో ఉన్న పిఎస్సి, అంటే అధికారి, కోఆపరేటివ్ అధికారి ఎవరైతే నియమించారో ఆయన నివేదిక ఇచ్చాడు. నివేదిక ఇచ్చినాక అది ఎప్పుడు 2004లో జరిగింది. ఆ విషయాన్ని నేను బయటికి తీసుకొచ్చిన. 2004లో జరిగినప్పుడు దానిలో ఛార్జ్ షీట్ ఇప్పుడు కోర్టులలో కొంచెం సేపు కాలయాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఓటుకు నోటు కేసు మీరు చూస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఏం జరుగుతుంది, ఒక 4-5 మీద పెడితే ఒక ఆయన పోతాడు, డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తాడు. డిశ్చార్జ్ పిటిషన్ వేసినాక స్టే అడుగుతాడు. అరే ఇదేంది, ఇన్ని సంవత్సరాలు ఏంది ప్రజాప్రతినిధుల మీద ఇది ఈ కేసులు అనేటివి ఇన్ని సంవత్సరాలు నడవనికి కాదు ఇది అదని ఏం చేస్తారు, అది కొట్టేస్తారు. కొట్టేసినాక ఆయన ఏం చేస్తాడు, ఓ రివిజనో లేకపోతే మళ్ళీ ఒక 482 కిందనో పిటిషన్ ఇస్తాడు. అట్లా జరుగుకుంటా ఆ కేసులు వీగిపోతున్నాయి. దానిలో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్ అయిపోతారు, లేకుంటే న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బదిలీ కావడం కానీ, లేకపోతే రిటైర్ అవ్వడం కానీ అవుతుంది. అట్లా మళ్ళా ఈయనది అయిపోతుంది, ఈయనది సుప్రీంకోర్టు వరకు తీసుకుపోతాడు, అట్లా మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఈయనది పోతే ఇంకొక ఆయన వస్తాడు. అట్లా దాన్ని అసలు వాస్తవానికి ఇప్పుడు ఒక సామాన్యునికి ఏంటండి, సామాన్యునికి న్యాయం జరగాలి. చట్టంలో ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయం అనేది తీసుకోవద్దు. అట్లనే దాన్ని జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. లాటిన్ మ్యాక్సిమం ఉంటుంది. జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. నువ్వు సంవత్సరాల తరబడి కోర్టులనే అది కాలయాపన చేసుకుంటా వానికి న్యాయం ఏడైతుంది. కొన్ని కేసులలో అయితే విక్టిమ్స్ చచ్చిపోతారు ఇక ఉంటే మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్కటి. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కాలయాపన మొన్నటి దాకా టీ న్యూస్ అనేది తెలంగాణ భవన్లో అక్రమంగా పెట్టుకురు అని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నోటీసులు జారీ చేశారు. అయితే మరి ఇప్పటికి కూడా ఈ దినము మనము మొన్న వేసిన ఎన్నికలలో ఆయన అఫిడవిట్ తీసి చూస్తే
ఏదైతే భూమిలో అక్రమ నిర్మాణాలు చేసిండ్రో, ఏదైతే భూమిని తమ స్వప్రయోజనాల కొరకు ఫోర్జ్డ్ డీడీల ద్వారా, ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా కొట్టేయడానికి ప్రయత్నం చేసిండ్రు, ఆ భూమిలో ఈయన తమ్ముని ఆఫీస్ ఇప్పటికి కూడా నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆ విషయం ఆయన అఫిడవిట్లో స్పష్టీకరించిండు. దాన్ని ఏమంటారు? మళ్ళా మీకు 2004 నుండి కేసు దర్యాప్తు చేస్తుంటే 2024 సంవత్సరాలు అవుతుంది ఛార్జ్ షీట్ వేయరు దానిలో. ఎందుకయ్యారు? పొద్దుగా లేస్తే వీళ్ళు అవినీతి చేసిండ్రు, వాళ్ళు అవినీతి చేసిండ్రు, వీళ్ళ అక్రమాలు బయట పెడతాం, వాళ్ళ అక్రమాలు బయట పెడతాం. నువ్వు నిజంగానే నీకు ధైర్యం దమ్ము ఉంటే ఆ జాగా ముందు అలా ప్రభుత్వ ఆస్తి నుండి నీ తమ్ముని ఖాళీ చెప్పి. దాని మీద వీళ్ళు కౌంటర్ వెళ్ళలేదా? బీఆర్ఎస్ నాయకులు వీళ్ళకి తెలుసు కదా, ఆధారాలతో సహా వీళ్ళు కూడా వేయొచ్చు కదా. బీఆర్ఎస్ నాయకులు వెళ్ళవచ్చు. ఇక అంటే ఇప్పుడు ఒకటి బురద జల్లుడు మాత్రమే జరుగుతుంది ఇక. వాస్తవానికి ఎవరు చేసినా, ఏ రాజకీయ నాయకుడు చేసినా కానీ బురద జల్లే ప్రయత్నం. అతను అధికారంలో ఉంటే విపక్షాల మీద బురద జల్లుడు, ఈయన అధికారంలో ఉంటే ఈయన బురద జల్లుడు విపక్షాల మీద. వాస్తవం ఇప్పుడు శిక్ష ఎందుకు పడతలేదు, దానిలో న్యాయ ప్రక్రియ ఎందుకు వేగవంతం, సుప్రీంకోర్టు మొత్తుకుంటున్నా కానీ న్యాయ ప్రక్రియ ఎందుకు వేగవంతమైతలేదు. ఇప్పుడు మొన్న నేను నా మీద టైమ్స్లో ఒక ఆర్టికల్ రాసిండ్రు, తెలంగాణలో మరో సుబ్రహ్మణ్య స్వామి పుట్టిండు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారంటే, మీకు పక్క రాష్ట్రంలో ఒక ఎంపీ ఉన్నాడు, సుజనా చౌదరి. మీరు మన రాష్ట్రంలో ఆయన తాకట్టు పెట్టిన బ్యాంకులను తాకట్టు పెట్టి మోసపూరిత ఉద్దేశంతో కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లు, 6000 కోట్లు అయితే కలిపి పిటిషన్లలో రాసినవి ఉన్నాయి. ఇదే కోట్లను వ్యవస్థలో ఉన్న, న్యాయ వ్యవస్థలో చట్టాలలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని దాన్ని కాలయాపన చేసి ఆఖరికి ఎట్లాంటి పాపం బ్యాంకులో ఎవరి పైసలు ఉంటాయి, గరీబోని పైసలు ఉంటాయి. నువ్వు మొత్తం ఇట్లా దోసుక తింటే వ్యవస్థ అనేది ఏడ నిలబడుతుంది. ఇండియా ఈజ్ ఎ డెవలప్. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, చిన్నప్పటి నేను పాఠాలలో చదువుకున్నా. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అంట. ఇప్పుడు డెవలప్ అయితేనే చెంతనే ఉన్నది అభివృద్ధి. ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది భారతదేశం. అధిగమించినప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద. ఇప్పుడు మీకు చైనాలో అవినీతి చేస్తే క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్నది, అవినీతి చేస్తే. అయితే ఈడ మన దగ్గర ఇన్ని 1000 కోట్ల అవినీతి అవుతుంది. రాజకీయ నాయకులే ఎక్కువ శాతం అవినీతి అనేది చేస్తుంది. అయితే రాజకీయాల ముసుగులో ఆ చట్టాలను వాళ్ళని ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఈడ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి అసలు పిచ్చిగా చేసి, అప్పట్లో ఐటీ శాఖ మంత్రి గారు అన్నారు, అరే ఇదేంది, ఇప్పుడు మన రాష్ట్రంలో చట్టాలు ఏమైనా చేయగలుగుతాయా, లేకుంటే మన రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ ఏమైనా చేయగలుగుతుందా, లేకుంటే మన రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానాలకు ఏమైనా సంబంధం లేదు, ఇక్కడ ఇబ్బంది అవుతారు. నేనేం చేసిన అంటే, ఒక అంబులెన్స్ దానిలో చిక్కుకపోయింది, ఆ ట్రాఫిక్ లో చిక్కుకపోయింది. చిక్కుకపోతే దాంట్లో ఉన్న పేషెంట్ చచ్చిపోయాడు. హాస్పిటల్ పోలేక ట్రాఫిక్. ఆ విషయంలో నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు నేను లేఖ రాస్తే ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే అప్పట్లో నేను సాక్షి టీవీలో ఒక డిబేట్లో చెప్పిన, నేను 17A అనే చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. 17A అనే చట్టం చంద్రబాబు నాయుడుకు వర్తించదు అనే విషయాన్ని అప్పుడు చెప్పలేదు. అదే మాట సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం. ఒక ఆయన ఏం చేసిండు, లేదు 70A అనే సెక్షన్ వర్తిస్తుంది, ఈయన అరెస్ట్ చేసేది లేకుండే అని
దానిలో స్ప్లిట్ డిసిషన్ వచ్చింది. అవునవును. మళ్ళీ సుప్రీం కోర్టు ఫైవ్ జడ్జ్ బెంచ్ కి దాన్ని ఉన్నత సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ కూడా దాంట్లో కాన్స్టిట్యూట్ అయ్యి ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి మేము దానికి రిఫర్ చేస్తున్నామని ఈ న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. 17 అప్పట్లో ఆయన అధికారంలో లేడు. చేసినప్పుడు ఎప్పుడైతే కేసు పెట్టిండ్రో లేకుంటే అది జరిగినప్పుడు అప్పట్లో ఆయన అధికారంలో ఉండే 17A అనే చట్టం కూడా లేకుండే అప్పుడు. తర్వాత వచ్చింది 17A అనే చట్టం. అయితే పాత ఇప్పుడు ఎంత చూసినా కానీ మనం ఆర్గ్యుమెంట్స్ కూడా మనం ఫాలో అయినాము, లేకుంటే ఆ కేసు కూడా ఫాలో అయినాము. దానిలో ఎంతకు చెప్పేది ఏంటంటే సీనియర్ న్యాయవాదులు చెప్పేది ఏంటి, సాంకేతిక అంశాలే. రిమాండ్ 24 hours చేయలేదు, లేకుంటే 17A ఫాలో కాలేదు, 41 ఫాలో కాలేదు. ఇప్పుడు 41A కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయొద్దు అని చెప్పదు. 41A అంటే ఏంటంటే ఇప్పుడు 7 సంవత్సరాల కంటే కింద 7 సంవత్సరాలకు మించని శిక్ష ఉన్న నేరానికి పాల్పడ్డాడు అనే ఒక అభియోగం ఉంటే దానిలో ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి. మీ మీద ఈ నేరారోపణలు చేసిన మీరు దీనిలో దర్యాప్తుకు మీరు సహకరించని పక్షంలో మేము చర్యలు తీసుకుంటాము అనే విషయాన్ని నోటీస్ ద్వారా వాళ్ళకి తెలియజేయాలి. 41A పూర్తి స్థాయిలో చెప్పదు. ఒకవేళ ఆ వ్యక్తి నోటీస్ ఇవ్వబడ్డ వ్యక్తి సహకరించకపోతే అతని మీద కోర్టుకు వివరణ ఇవ్వాల్సి వస్తుంది. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, వివరణ ఇచ్చి అరెస్ట్ చేయాలి 41B కింద. అయితే ఇట్లాంటి సాంకేతిక అంశాలనే ఆడ ప్రస్తావించడం జరిగింది. కాకపోతే నా పాత్ర ఏం లేదు. ఇంతకుముందు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను చంద్రబాబు నాయుడు అత్యంత దగ్గర వ్యక్తి అయిన ఒక బిల్లీరావు అనే ఆయనకు 50,000 రూపాయలకు ఎకరము ఆయన కట్టబెట్టడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని గుర్తించి దాన్ని జీవోలు క్యాన్సిల్ చేసి రవి చేసి, కాకపోతే దాంట్లో నా ప్రమేయం లేదు అని ముందటి నుండే ఇది క్యాబినెట్ అప్రూవల్ ఈ సాంకేతిక అంశాలతో వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఓటుకు నోటు కేసు కూడా మనం చూస్తాము. దాంట్లో వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు సింగపూర్లో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ఒకటి ఉన్నది. మనకు టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు 26/11 జరిగినప్పుడు దానిలో ఫోరెన్సిక్ శాంపుల్స్ అనేటివి ఆ వాయిస్ లో మొత్తం అవన్నీ ఆ ల్యాబ్ కి పంపించారు. సింగపూర్ లో ఉంటుంది. ఇది పంపిస్తే అయిపోతుంది కదా. ఇది కూడా అక్కడ తీసుకోవచ్చు. దే బ్రీఫ్డ్ మీ, ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ లా దే బ్రీఫ్ బ్రదర్ బ్రీఫ్ ఏమన్నాడు, బ్రీఫింగ్ పంపించేస్తే అయిపోతుంది. ఆయన వాళ్ళు డీబ్రీఫ్ చేస్తారు దాన్ని. మీరు చూడు ఎప్పుడైంది అది 2014లో. అది కూడా కాలయాపన చేసాడు. ఈ క్వాష్ పిటిషన్ అంటాడు, ఈ పిటిషన్ అంటాడు, ఆ పిటిషన్ అంటాడు. చట్టంలో ఉన్నటువంటి లొసుకులను ఉపయోగించుకొని దాన్ని పొలాంగ్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. రికార్డు స్థాయిలో మన ముఖ్యమంత్రి గారి మీద 89 కేసులు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మీద 89 కేసులు ఉన్నాయి. దేనికి సంబంధించినవి అంటే ప్రజా ఉద్యమాలకు సంబంధించా లేకుంటే పర్సనల్ ఇంకా అక్రమాలకు సంబంధించినవి? దానిలో ఒక 4 SC కేసులు ఉన్నాయి. దళితుల భూములను నేను 2018లోనే ఆ విషయాన్ని నేను కోర్టుల దృష్టికి తీసుకుపోయినా. మళ్ళా ఐటీ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయినా, వీళ్ళు ROC దృష్టికి తీసుకుపోయినా. కంపెనీ వీళ్ళ మీద ఆరోపణలు లేదు. ఈయన కానీ ఈయన తమ్ముళ్ళ మీద కానీ ఈయన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఏమున్నాయంటే దళితుల భూములను, అత్యంత విలువైన భూములను అక్రమంగా ఆక్రమించి వాళ్ళను బెదిరింపులకు గురి చేయడం. అట్లాంటి ఇప్పుడు ఎక్కువ శాతం కేసులు అయితే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా. ఇంకొకటి ఏంటంటే ఆ రాజకీయ దురుద్దేశంతో జరిగినవి కూడా ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడానికి రాజకీయ నేపథ్యంలో కేసులు రిజిస్టర్ అవుతున్నాయంటే సరే,
ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఇటువంటి అక్రమాలకు పాల్పడితే దానికి రాజకీయ కోణంతో ముడిపెట్టదు. అసొంటివి తొందరగా మనం ప్రక్రియ చట్టంలో ఆ దర్యాప్తు లేకుంటే విచారణ అనేది వేగవంతం చేయాలంటున్నారు. ఇప్పుడు మొన్న మైనంపల్లి హనుమంతరావు మీద ఆయన కొడుకు లేకుంటే ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా నేను ఆదాయానికి మించి ఆస్తులు ఇప్పుడు ఆయన చూపెట్టింది ఆయన కొడుకు చూపెడతాడు. ఒక సంవత్సరం కింద నేను ఒక సంస్థను స్థాపించిన, మా అమ్మగారితో కలిసి నేను ఒక సంస్థను స్థాపించిన. ఆ సంస్థ మూలధనం 2 లక్షల రూపాయలు. ఒక LLP ఫ్లోట్ చేస్తాడు. ఫ్లోట్ చేసి దాని మూలధనం 2 లక్షల రూపాయలే. కాకపోతే ఆయన చేసుకున్న వీడియోలే అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతూ ఒక గుర్రమే కోట్ల రూపాయల గుర్రాలు, కార్లు మీకు మే బ్యాగ్ చూడండి, స్పైడర్లు లీడర్లు, ఆ కార్లు ఇంపోర్టెడ్ కార్లు, అది ఈ వీడియో చేయించుకొని ఈ సామాజిక మాధ్యమాలలో పెట్టుడు, ఇంకో జై అనిపించుకుంటూ. నీకు జై అనిపించుకుంటే షోకుంటే నువ్వు అనిపించుకోగల పెద్ద పరిగణలకు తీసుకునే విషయం కాదు. కాకపోతే ఈ అవినీతి సొమ్ము అనేది ప్రజల రక్తం తాగి సంపాదించిందే కదా. దీనిలో ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు నిరూపణ అవుతాయా, ఒక ప్రక్రియ ఉంటుంది, చట్టంలో ప్రక్రియ ఉంటుంది. ఆరోపణల మీద దర్యాప్తు అనేది చేపట్టాలి, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. నిజము ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులే ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇట్లా చట్టాలలో ఉన్న లొసుగులను అవకాశంగా తీసుకొని వాళ్ళు తప్పించుకుంటారు అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించి వీళ్ళ మీద ఉన్న కేసులను త్వరితగతిన సత్వరం క్లియర్ చేయాలనే ఆదేశాలు ఇచ్చింది. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని లోకాయుక్త గారికి కూడా మనం నివేదించడం జరిగింది. లోకాయుక్త ఒక పాయింట్ ఆఫ్ టైంలో లోకాయుక్త గారు ఏం చెప్పారంటే, మాకు సరైన వ్యవస్థ లేదు కాబట్టి మేము దీన్ని విజిలెన్స్ కమిషన్కి బదిలీ చేస్తున్నాం, విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు చేసి దీని మీద చర్యలు తీసుకోవాలనే విషయాన్ని లోకాయుక్త తమ ఆదేశాల ద్వారా తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ప్రతి రాజకీయ నాయకుడు ఏమంటాడు, ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అనే విషయాన్ని ప్రజలకు చెప్పుకుంటూ ప్రజలను మభ్య పెట్టుకుంటూ రాజకీయ నువ్వు దళితుల భూమి గుంజుకోనికి నువ్వు ప్రయత్నం చేసి ఆ దళితుల భూమిలో నువ్వు లేవని చెప్పు, నీ అఫిడవిట్లు ఎందుకు రాస్తావు? ఆ దళితుల భూమిలో నువ్వు కూడా భాగస్వామి ఎందుకు రాస్తావు? దళితుల భూమి గురించి దానికి రాజకీయ ఉద్దేశం అట్లాంటి ఇంకెక్కువ చేస్తుండేనేమో. ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకు ముందుగా ఉన్న ప్రభుత్వము తప్పుడు కేసులు పెట్టింది అంటే ఇంకెక్కువ కేసులు పెడుతుండే, దాని శిక్షణ వేపిస్తుండే ప్రభుత్వం. కక్ష సాధింపు చర్య ఉంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం నీకు శిక్షణ వేపిస్తుండే. చట్టము అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఇంటర్నల్ గా ఒక అవగాహనలో ఉంటారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చా? ఇది దాన్ని నిదర్శనంగా తీసుకోవచ్చా? ఇప్పుడు తప్పించుకోనికే నువ్వు బ్లేమ్ గేమ్ ఎందుకు ఆడతావు? నువ్వు సరే నీ మీద తప్పుడు కేసులు పెట్టారంటే చట్టానికి నువ్వు అతీతుడు కాదు. ఏ రాజకీయ నాయకుడైనా చట్టానికి అతీతుడు కాదు. నువ్వు చట్టం ముందట, నువ్వు కోర్టుల ముందట న్యాయ వ్యవస్థ అనేది ఉంది. న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కొద్దిగా లేట్ కావచ్చు కాలం అనేది, అంటే మనకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ కూడా డెవలప్ కాలేదు. మన కోర్టుకి, తెలంగాణ హైకోర్టుకు 42 మంది శాంక్షన్ జడ్జ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మన దగ్గర 26 మంది ఉన్నారు. వాళ్ళ మీద ఎంత పని ఒత్తిడి ఉంటది, అందుకే లేట్ అవుతుంది. దాన్ని కూడా అవకాశంగా తీసుకొని ఇట్లా నేరస్తులను తప్పించుకొని ప్రయత్నం చేస్తుంది. రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న నేరస్తులు తప్పించుకుందామని ప్రయత్నం చేస్తారు. దాన్ని
ఆ ప్రక్రియను మనం ఇప్పుడు ఒక రాజకీయంలో పోయినప్పుడు మనము ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి. కానీ ఇవాళ దినము ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులు తమ ఉన్న ఆస్తులను కాపాడుకోనికనే రాజకీయాలలో పోతున్నారు. ఇక లేనోడేంది రెండే సంపాదించుకోవడానికి డబ్బులు కాపాడుకోవడానికి గదే మోటివ్. వాళ్ళు ప్రజాసేవ ఏం చేస్తారు అంటే ఇప్పుడు కొంతమంది పీపీలను కానీ ఏజీపీలను కానీ జడ్జిలను కానీ నియమించేటప్పుడు రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. రాజకీయాలు చెప్పిన అంటే ఈ లీడర్లు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తారా? ఇట్లాంటి రికమెండేషన్ ఏమైనా నడుస్తాయా? అయితే దీనిలో కూడా రాజకీయ ఒత్తిడులు అనేటివి ఉండయి. ఇప్పుడు ప్రభుత్వము తమకు అనుకూలంగా పనిచేసిన వ్యక్తులను లేకుంటే తమ మీద వాళ్ళ సానుభూతి పరులను వాళ్ళ సానుభూతి పరులుగా గుర్తింపబడ్డ వాళ్ళను వాళ్ళకే అవకాశం ఇచ్చి వాళ్ళనే రికమెండ్ చేసిన సందర్భాలు చాలా చూడొచ్చు. మనం చాలా చూడొచ్చు. మీరు చూస్తారు ప్రతి గవర్నమెంట్ మారినప్పుడల్లా రాజకీయ ఇప్పుడు వేరే అందుకే కొన్ని దేశాలలో కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఓటింగ్ ద్వారా అంటే ఎవరు ఓట్ చేస్తారు? ఎమ్మెల్యేలా ప్రజాప్రతినిధులా లేకుంటే ప్రజలేనా? ఓటు హక్కు అంటే ప్రజలు చేయరు. డైరెక్ట్ ఓటింగ్ కాదు, ఇండైరెక్ట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. అట్లాంటి ప్రజలను కూడా ఇప్పుడు 1961 కంటే ముందు భారతదేశంలో కూడా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ జ్యూరీ సిస్టమ్ అనేది ఉంటుండే. జ్యూరీ సిస్టమ్ న్యాయమూర్తి జ్యూరీ సిస్టంలో కొన్ని ట్రయల్స్ జ్యూరీ దగ్గరనే అవుతుండే. న్యాయమూర్తి ఏంటంటే ఆమోద ముద్ర వేస్తాడు. ఆమోద ముద్ర అట్లా ఒక డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది కేస్ జ్యూరీ మెంబర్స్ అనేటోళ్ళని నియమిస్తారు. వాళ్ళని ఎవరు నియమిస్తారు? వాళ్ళకు ఇప్పుడు మన దగ్గర జడ్జి నియమించిన ఒక ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజంలో కొద్దిగా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు లేకుంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు స్పందించే గుణం ఉన్న వ్యక్తులను దాని జ్యూరీ మెంబర్స్ లెక్క నియమిస్తారు. ఈయన ఆమోద ముద్ర మాత్రం వేయాలి. అయితే చట్టంలో ఉన్న విషయాలను వీళ్ళకు విశదీకరించి చెప్తాడు. గిట్లిట్లా చేయాలని జడ్జిమెంట్ ఆయన రాస్తాడు, ఆమోద ముద్ర ఆయన వేస్తాడు. అట్లా ప్రజలను కూడా ఈ న్యాయ వ్యవస్థలో భాగం చేస్తే కొద్దిగా ప్రజలకు న్యాయం అనేది సత్వరంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎన్నో చట్టాలు ఇప్పుడు భిన్నత్వం అనేది ఒక ఇబ్బంది. మనకు భిన్నత్వం అనేది కూడా ఒక దాంట్లోనే ఉంది ఎప్పటి నుంచో సాంప్రదాయం. అయితే దాన్ని మొత్తం అందరి అభిప్రాయాలు ఒకటే అభిప్రాయాన్ని తీసుకురావడం కూడా కొద్దిగా అందుకే కొన్ని బిల్లులు వీగిపోవడము, కొన్ని బిల్లులు పాస్ కావడము, కొన్ని బిల్లులు తక్కువ మెజారిటీతో పాస్ కావడం అనేది జరుగుతాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందుకే సమయం పడుతుంది. ఇప్పుడు మీరు ఎంతమంది ప్రముఖుల మీద కేసులు వేసిరో అవి ఎంతవరకు సక్సెస్ అయినాయి? మీరు ఎంతవరకు ప్రజలకు బయటకు తీసుకొచ్చి చెప్పగలిగారు? గతంలో మీరు చూసిండ్రు 2018లో నేను మొత్తం అప్పట్లో రేవంత్ రెడ్డి గారు చేసిన మోసాలు కానీ అక్రమాలు కానీ ఆ విషయాలన్నీ నేను చట్టం దృష్టికి తీసుకుపోయినా, ఆర్ఓసి అధికారుల దృష్టికి తీసుకుపోయినా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దర్యాప్తు సంస్థలు కూడా నేను చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు, సత్వరమే చర్యలు తీసుకున్నారు. ఐటీ శాఖ అధికారులు కానీ లేకుంటే ఆర్ఓసి అధికారులు కానీ వాళ్ళు ఇమీడియట్ చర్యలు తీసుకున్నారు. ఫైన్లు వేయడము, మళ్ళీ ఈడీ అధికారులు వాళ్ళందరూ చర్యలు తీసుకున్నారు. అదే విషయం ఇప్పుడు మీరు సృజనా చౌదరి విషయానికి వస్తే ఇంకొకటి, మనం హెరిటేజ్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా వండుకుంటూ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో అక్రమంగా ఆస్తులను కూడబెట్టిండు అనే విషయాన్ని నేను హైకోర్టు దృష్టికి కూడా తీసుకుపోయినా, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన. నేను ఫిర్యాదు చేసిన 15 రోజులనే హెరిటేజ్ అనే సంస్థను అమ్మేయడం జరిగింది. ఒక వర్టికల్ అనేది అమ్మేయడం జరిగింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల దృష్టికి, దర్యాప్తు సంస్థల దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఈ సృజనా చౌదరి విషయంలో
నన్ను తెలంగాణలో మరో సుబ్రహ్మణ్య స్వామి పుట్టిండు అనే విషయాన్ని టైమ్స్ రాసింది. ఈ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్, తండ్రి పేరు తిప్పి రాసి ఒక డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ తీసుకొని తండ్రి పేరు ఎట్లుందో అట్లా రాసి ఒక దాంట్లో రెడ్డి అని పెట్టి 2 డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్లు సృష్టించిండు. అది క్యాన్సిల్ చేయడం జరిగింది. డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్లు ఇక 15 రోజులనే ఆయన పోయి బీజేపీలో జాయిన్ అయ్యింది. అది వాషింగ్ పౌడర్ నిర్మా అయింది. అట్లానే మొత్తం మీద సృజనా చౌదరి, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ మీద పిటిషన్లు వేయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం జరిగింది. తీసుకున్నారు. దాన్ని పర్సూ చేయడం, దాని తర్వాత తగిన చర్యలు తీసుకోకపోతే ప్రధానమంత్రి గారికి రాయడము, లేకపోతే పిఎంఓ ఆఫీస్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెట్టడము, మళ్ళీ ప్రెసిడెంట్ గారికి రాయడము, అవన్నీ ఫాలో అప్ యాక్షన్ అవన్నీ జరిగినాయి. చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు లోకాయుక్తలో కొన్ని ఫిర్యాదులు చేశారు, అదేవిధంగా మానవ హక్కుల సంఘాల్లో కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఈ లోకాయుక్త, ఈ మానవ హక్కుల సంఘాలలో ఫిర్యాదు చేయాలంటే కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులో వేస్తే సరిపోదా? మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి? రాజకీయ నాయకులు లేకుంటే అధికారులు ఒక స్థాయి వరకు, ఈవెన్ ముఖ్యమంత్రి మీద కూడా చర్యలు తీసుకునే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. ఇప్పుడు మీరు కర్ణాటక లోకాయుక్త చూడండి, ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఆడ లోకాయుక్తకు ప్రత్యేక అధికారాలు అనేటివి కల్పించారు. విజిలెన్స్ కమిషన్ నివేదిక కానీ, ఎవరైనా ప్రజలు వేసిన ఫిర్యాదుని కానీ స్వీకరించే అధికారులు దాన్ని ఏమంటారంటే పార్లమెంటరీ ఒంబుడ్స్మెన్ అంటారు. పార్లమెంటరీ ఒంబుడ్స్మెన్ ఆ వ్యవస్థ, లోక్పాల్ వ్యవస్థ కానీ లోకాయుక్త వ్యవస్థ కానీ, దిస్ ఇస్ కాల్డ్ పార్లమెంటరీ ఒంబుడ్స్మెన్. ఇప్పుడు ఒక అధికారి తన విధులు సరిగ్గా నిర్వర్తిస్తలేడు అంటే ఒక దురుద్దేశంతో అవినీతికి పాల్పడుతూ అతను ప్రజలకు దొరికే స్కీమ్లు లేకుంటే ఏదైనా బెనిఫిట్, కాన్స్టిట్యూషనల్ ఇవ్వబడిన బెనిఫిట్, అటువంటి బెనిఫిట్లు ఇవ్వకుండా స్వప్రయోజన కోసం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బాధలకు గురి చేస్తుండు. అసొంటప్పుడు లోకాయుక్త స్పందిస్తుంది. లోకాయుక్తకు అధికారాలు ఇవ్వబడ్డాయి. లోకాయుక్త ఏ దర్యాప్తు సంస్థనైనా కానీ వినియోగపరచుకోవచ్చు. వాళ్ళకు సపరేట్ పోలీస్ ఉంటుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకు. సో దానిలో కూడా ఒక విశ్రాంత న్యాయమూర్తి, మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి దానిలో జ్యుడిషియల్ మెంబర్గా లోకాయుక్త గారు లాగా అపాయింట్ చేస్తారు. సో ఇది ప్రత్యేక అవసరాలకు ప్రజలు నేరుగా పోయి ఫిర్యాదు చేసుకునే అవకాశం అనేది మన రాజ్యాంగం కల్పించింది లోకాయుక్త ద్వారా. ఇవాళ దినము మీరు రోజు పేపర్లలో చదువుతుండ్రు, కుక్క కాటుకు పిల్లలు చచ్చిపోతున్నారు, రోజు చదువుతున్నారు. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లో గత ఏడాది నేను ఈ కుక్కల విషయం ఇట్లా అనిమల్ రైట్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. మొన్న ఓ సర్పంచ్ సాబు అనాజ్పూర్లో ఎన్నో ఊర్లో సర్పంచ్ సాబ్ ఏం చేసిండు, కుక్కలు కరుస్తాన్నాయని ఓ 100-150 కుక్కలను తీసుకుపోయి అడవిలు ఇడిచిపెట్టాడు. అడవిలు ఇడిచిపెడితే కుక్క గారి చచ్చిపోతే వాని మీద కేసు పెట్టరు, కానీ తీసుకుపోయినందుకు ఈ సర్పంచ్ సాబ్ మీద కేసు పెట్టిరు. అనిమల్ రైట్స్ వచ్చి వాళ్ళ కుక్కలకు తిండి దొరుకుతలేదంట, కుక్కలు మొత్తం చచ్చిపోతున్నాయంట, కుక్కల నాడు తీసుకుపోయి ఇడిచిపెట్టి ఆయన చంపలేడు కదా, ఆయన చంపలేడు, చంపితే మళ్ళీ ఇంకో ఆటమైన కేసు అని చెప్పి అది చూడలేక పిల్లగాని మొన్న చూసినాం మనం. ఒక సంవత్సరం పిల్లగాడు అంట, వాళ్ళ అమ్మ గర్భిణి హాస్పిటల్కో పోతే ఆ పిల్లాడు బయటకు వస్తే దారుణంగా కుక్కలు కరిసి చంపుడేంది, ఇంత అవమానవీయం అది. అట్లాంటి మొదటిసారిగా నేను మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయినా. అట్లనే మన కళాశాల ఆదేశాలు జారీ చేసి యాక్షన్ చూస్తూనే ఉన్నాగా నిద్రపోతున్న ప్రభుత్వాలు. గత ఏడాది కళాసిగూడలో ఒక మౌనిక అనే పాప నీళ్ళలో పడి ఆ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీళ్ళలో పడి చచ్చిపోయింది. ఆ పిల్ల శవం నాళల్లో తేరింది. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది ఇమీడియట్. నేను రాసిన లెటర్
రాసిన లెటర్కు స్పందించి వాళ్ళకు ఆమెకు పారితోషికం ఏంటి వాళ్ళ ఇంట్లో కుటుంబానికి ఈ మధ్య 8 లక్షల రూపాయలు వాళ్ళు ఇట్లా 8 లక్షల రూపాయలతో ఆమె జీవితం అయితే తిరిగి రాదు. కాకపోతే అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా కఠినం అంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మన సంఘం వీళ్ళకి చెప్పొచ్చా? అంటే ఈ అధికారులకు సూచనలు ఆదేశాలు ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు స్టెరైన్ గ్యాస్ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో ఒక కొరియన్ కంపెనీ ఉండే స్టెరైన్ గ్యాస్ లీక్ అయి చచ్చిపోయారు. 8-9 మంది చచ్చిపోయారు. ఆ పెద్ద ఇష్యూ అయింది. అయితే మొదటగా వేసిన కేసు నాదే. జాతీయ మానవ హక్కుల కమిషన్ లో మొదటగా వేసిన కేసు. అది ఏమో పోలీస్ స్టేషన్ ఉంటది, అది మన ఏదో పాలెం పోలీస్ స్టేషన్ ఉంటది, వైజాగ్ కాడనే ఉంటది అది. అయితే నేను ఇట్లనే టీవీలో డిబేట్లో ఒక డిబేట్లో మాట్లాడుతున్న ఈ విషయం 6:30 ఎంత అవుతుంది, 6:45కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అయితే ఒక్కొక్క కుటుంబానికి అక్కడ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ₹1 కోటి పారితోషికం ఇస్తాము, కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇస్తాము, కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పింది. అట్లా సమాజంలో మనకు చేతనైనంత సహాయం ఒక న్యాయవాదులు ఉంటూ సాయం అయినంత సాయం చేద్దామనే ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోకాయుక్త ఒక ఆదేశాలు జారీ చేసినట్టుంది కదా, వాళ్ళు మళ్ళీ నివేదిక ఇస్తారా దాని మీద మొత్తం డీటెయిల్ తీసుకో? వాళ్ళని చర్యలు తీసుకోమన్నది. చర్యలు కూడా చర్యలు తీసుకోవచ్చు. విజిలెన్స్ ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అక్రమార్జనకు పాల్పడి అక్రమార్జన ద్వారా వచ్చిన కూడబెట్టిన ఆస్తులను మొత్తము వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద పెట్టిండు అనేది నేను చేసిన ఆరోపణ. ఇప్పుడు ఆరోపణ ఏంది? ఇప్పుడు ఆయన చేపించుకున్న వీడియోనే అది. అఫిడవిట్లలో అఫిడవిట్లో ఏడో కూడా ఇంకొకటి టీవీ ఇంటర్వ్యూలలో నాకు ఈ కార్లు ఉన్నాయి, ఆ కార్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ గానీ, ఆయనకున్న సర్కిల్ ఎవరన్నా గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదా, అది వీటిని కూడా ఈయన ఆస్తి అని చెప్పుకోవడానికి. మేము చాలా ఏసీబీ కేసులు చేస్తుంటాం. ఏసీబీ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ₹1,00,000 సంపాదిస్తాను అనుకోండి, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వ ఉద్యోగి ఎంత ఇప్పట్లో జీతాలు కొద్దిగా పెరిగినాయి కాబట్టి ఒక ₹1,00,000 సంపాదిస్తాడు. ₹1,00,000 సంపాదించిన వాడు ₹2,00,000 బూట్లు వేసుకుంటే అంతే అనుమానాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు నీ ఆస్తి ఏంది అది అడుగుతూ చూపెట్టాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధి అనే వ్యక్తి 100% చూపెట్టాల్సి వస్తుంది. పీసీ యాక్ట్ లా ప్రజాప్రతినిధికి డెఫినేషన్ ఏంది? ఒక పీసీ యాక్ట్ వర్తించే వ్యక్తులు ఎవరు ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుంది. ప్రజాప్రతినిధి అంటే 5 సంవత్సరాల కాలము, 2 సంవత్సరాల కాలము, 3 సంవత్సరాల కాలము, ఎంతకాలం అతను ప్రజాప్రతినిధిగా ఉంటాడో ఆ సమయంలో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంతే, పబ్లిక్ సర్వెంట్ లాగానే. పబ్లిక్ సర్వెంటే. డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అనేది పీసీ యాక్ట్ లో చాలా క్లియర్ ఉన్నది. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్. ఇవాళ దినము నేను ₹1,00,000 నెలకు సంపాదించటోని ₹2,00,000 షర్ట్ వేసుకుంటే 100% నేను లెక్క కట్టాలి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటే చూపించాల్సిందే, ఎట్లా వచ్చింది అనేది. అదే నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు. ప్రజా జీవితంలో 100% ఈ ప్రశ్నలన్నీ ప్రజల నుండి ఉత్పన్నం అవుతాయి. దానికి జవాబు చెప్పవలసిన పూర్తి బాధ్యత వాళ్ళకున్నది. ఓన్లీ ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల మీదనే ఫిర్యాదులు చేయడం వల్ల పేరు వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది ఫిర్యాదులు చేసి ఇట్లా మీడియాకి ఎక్కుతుంటారు అనే ఆరోపణలు ఉంటాయి. దానికి మనం ఇప్పుడు ప్రజాప్రతినిధుల మీద ఫిర్యాదు చేయాలంటే బేస్లెస్ అలిగేషన్ చేస్తే కోర్టులు కూడా విచారణకు స్వీకరించే ఇంకా పైన కూడా వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ఒక సామాన్యునికి ఇప్పుడు 2004లో పెట్టిన కేసులో ఛార్జ్ షీట్ 2024 వరకు ఎట్లయితే అయ్యారో ఒక సామాన్యుని విషయంలో వాడు ఒక తాగి బండి నడిపించే ఒక చిన్న కేసులో పట్టుకుంటేనే నానా హంగామా చేసి పోలీసు వాళ్ళు అన్ని చేస్తారు. మరి ఇంత పెద్ద ప్రజాధనం లూటీ చేస్తున్న వ్యక్తులను పోలీస్ వ్యవస్థ ఎందుకు చర్యలు తీసుకుంటలేదని నేను అడుగుతున్నా. ఒక సామాన్యుడు ఒక నేరగాడు ఉంటాడు అంటే నేరగాడిని కేటగరైజ్ చేయలేం. దీనిలో ఒక హై ఎండ్ నేరం చేసిన వ్యక్తి
కొద్దిగా తక్కువ స్థాయిలో నేరం చేసిన వ్యక్తి, వీళ్ళకు శిక్షలు కూడా శిక్షా స్మృతి ప్రకారము తక్కువ ఎక్కువ శిక్షలు ఉంటాయి. కాకపోతే ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని శిక్షలు కాదు కదా ట్రైలే అయితలేవు కేసులల్లా. ఇట్లా ప్రముఖ వ్యక్తుల మీద, రాజకీయ ప్రాబల్యం కలిగినటువంటి వ్యక్తుల మీద ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఒత్తిడి చేసి మీ మీద దాడులు కానీ, లేకుంటే బెదిరింపులు కానీ, లేకుంటే అక్రమ కేసులు కానీ అట్లా పెట్టిండ్రు. కొన్ని వీగిపోయినాయి, కొన్ని నడుస్తున్నాయి. ఒక అడ్వకేట్, ఒక హైకోర్టు అడ్వకేట్ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసిరు అనేది, అది అప్పట్లోనే ఓపెన్ చేసిండ్రు. అది అంటే మీరు చట్టం తెలిసిన వాళ్ళు, న్యాయం గురించి మాట్లాడేటోళ్ళు, నలుగురికి అవగాహన చెప్పేటోళ్ళు, అట్లాంటి మీ మీదనే రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే అది ఏ రకంగా భావించవచ్చు? అది నిజంగా మీరు తప్పు చేయడం వల్లనే ఆ చట్టం ప్రకారమే చేసిరా, లేకుంటే ఇప్పుడు దాని ఒత్తిడి మేరకు చేసి? 100% ఒత్తిడి ఉంటుంది దాంట్లో. ఇంకా వేరేది ఏముంటుంది? ఒకటే ల్యాండ్, వాస్తవానికి మా ఇంటికాడనే ఉంటుంది. ఇంతకుముందు 14 ఉంటుండే, ఇంటికాడనే ఉంటుంది, కొద్దిగా ముందట ఉంటుంది. తండ్రిని చంపేసిరు, నా క్లయింట్ తండ్రిని చంపేసిరు. అక్రమంగా ఫోర్జరీ పత్రాల ద్వారా ఆస్తిని కొట్టేసింది. అది చేసినాడు మొత్తం బీమార్ పడి ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. అయితే ఒక 50-60 మంది పోలీస్ డ్రెస్లు వేసుకొని ఒక 100-200 మంది గుండాలు దాడి చేస్తే నేను పోయి గేట్ కాడ పోయి ఫోన్ చేసి పోలీసులను నేను, అరే ఏంటి సార్ ఇట్లా మరి ఇంత అన్యాయమా, డే లైట్ రాబరీ జరుగుతుంటే మీరు స్పందించారా, ఇంత అన్యాయం ఉంటుందా అని అడిగితే నన్ను తప్పుడు నివేదిక ఇచ్చి డీసీపీకి, సార్ ఇట్లనే ఈయన ప్రోద్బలంతోనే క్లయింట్ అట్లా చేస్తారు సార్, ఆడామె సార్ ఇది సార్ అది సార్ అని చెప్తే, సరే నేను నువ్వు ఓన్లీ మాట్లాడి కేసు కోర్టులు ఉన్నది, కేసు కోర్టులు నేను ఎందుకు వచ్చినా నీ దగ్గరికి, కేసు పెట్టమని వచ్చిన, నువ్వు కాంప్రమైజ్ చేసుకో, నువ్వు తుపాకీ చూపెట్టి బెదిరించుడు అవన్నీ ఏంది అనే విషయాన్ని నేను జర గట్టిగా అడిగినందుకు అదే భూమికి సంబంధించి తండ్రి కేసు పెడతాడు, కొడుకు కేసు పెడతాడు, భార్య కేసు పెడుతుంది, బిడ్డ కేసు పెడుతుంది. ఒక్క ఇంట్లోకి వెళ్ళి 4 కంప్లైంట్లు తీసుకుంటారు. ఒకటే కేసుకు సంబంధించి అన్ని ఫిర్యాదులు తీసుకోవచ్చా? తీసుకున్నారు కదా, అంటే చట్ట ప్రకారం అన్ని కలిపి ఒకటే తీసుకుంటారు, కానీ తీసుకున్నారు. నేను అదే 16 తారీఖు 14 తారీఖు ఏముండే అంటే రిమాండ్ చేద్దాము, కేసు పీటీ వారెంట్లు వేద్దాము, వేసి కొన్ని రోజులు జైల్లో పెట్టేసి ఆ భూమిని మొత్తం కబ్జా చేద్దాము, ఆక్రమించుకుందామనే ఆలోచనలో ఉండే. నేను హైకోర్టుకు పోయినా, నేను చెప్పిన జడ్జి గారికి, సార్ నువ్వు ఇట్లా న్యాయవాదుల మీద కేసులు పెడితే ఏం సంకేతాలు పంపిస్తారు మీరు? ఒక న్యాయవాది చట్టాన్ని ఆకలింపు చేసుకున్న వ్యక్తి, చట్టం 10 మందికి చెప్పే వ్యక్తి, ఒక క్లయింట్ తరఫున పోలీస్ స్టేషన్కి పోయి నేను కేసు పెడితే నా మీద ఉల్టా కేసులు పెడతారు. అదే ఒక అడ్వకేట్ 45 నిమిషాల్లో 16 ఎఫ్ఐఆర్లు అయితే ఏంటన్నా 45 minutes లో కాదు. అంటే చిన్నపాటి జ్ఞానం ఉండదు వాళ్ళకు, చట్టం చదువుకోలే కదా, ఆ రైటర్ ఉంటాడు, రాయని విపరీతం ఒత్తిడి ఉంటుంది. 45 నిమిషాల్లో 16 కేసులు. ఏమున్నది, హైకోర్టు పోయినా వీగిపోయినాయి కేసులు. అంటే అట్లాంటప్పుడు కావాలని మీ మీద కేసులు పెట్టినప్పుడు ఐఓ మీద చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి చట్టం ప్రకారం? అక్విటల్ అయినాయి. ఆ ఐఓ కాదు, ఆ ఏసీపీ కాదు, 7 ఇడిచిపెట్టా నేను వాళ్ళని. వాడు రిటైర్ అయినా ఇడిచిపెట్టా నేను. కావాలని కక్ష సాధింపు ధోరణితో చేసిరు కాబట్టి, అంటే చట్టం అంటే ఏంది అనేది వాళ్ళకి తెలిసి చేసిరా, కావాలని చేసిరా? అసలు చట్ట ప్రకారం చేయలేకపోవడంతో హైకోర్టు కానీ, లేకుంటే పైకోర్టులు కానీ, న్యాయస్థానాలు వాళ్ళను దండిస్తాయి కదా, వాళ్ళని హెచ్చరిస్తాయి కదా. 100% నా మీద ఉన్నాయి కేవలం 3 కేసులు. 3 కేసులలో ఒక కేసు మొన్న కొట్టివేయడం జరిగింది, ఇంకొక 2 కేసులు ఉన్నాయి పనికిరాని కేసులు. రిమాండ్ చేయకపోతే సంబంధం లేని మేజిస్ట్రేట్ ని బతిమిలాడుకురు పోయి ఒక్కరోజన్న రిమాండ్ చేయండి. అట్లా బతిలాడుకోవడం వల్ల న్యాయమూర్తులు కూడా
చేస్తారా? అట్లా అవకాశాలు ఉంటాయా? చేసిరు కదా నా విషయంలో. అయితే రిమైండ్ చేసిన పొద్దున న్యాయవాదులు అందరికి తెలిసింది, నా మిత్రులందరికీ తెలిసింది. పూర్తి స్థాయిలో ఒక 200-300 మంది న్యాయవాదులు పోయినరు. అరే ఇది ఏంది, మేము చట్టం కొరకు పోరాడితే మా మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి పోలీసు వాళ్ళు ఇట్లా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మేము చట్టాన్ని చేతిలో చేసుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని మేజిస్ట్రేట్ గారికి చెప్పారు. అంత చేసి అంత ఎక్సర్సైజ్ చేసి పూర్తి స్థాయిలో వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఒక్కరోజు జైలుకి పంపించగలిగారు. మా దోస్తులు అయితే ఉంటన్నారు, ఇంక ముందు మొత్తం సంగతే చూసామన్నారు. ఆయనకు చెప్పంగానే అర్థమయ్యారు. రాత్రి 11:30కు రిమాండ్ చేశారు. ఒక మేజిస్ట్రేట్ రిమాండ్ యాక్సెప్ట్ చేయక 3 మేజిస్ట్రేట్ల దగ్గర దింపారు నన్ను. నేను రిమాండ్ రిజెక్ట్ చేసారు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకో మేజిస్ట్రేట్ దగ్గర ఎట్లా అంటే ఇవన్నీ కూడా రాజకీయ ఒత్తిడిల ప్రాబల్యం వల్లనే మీ మీద యాక్షన్ తీసుకోవాలి. 100కు అనిపిస్తుంది కదా రాజకీయ ఒత్తిడి. అంటే మీరు ప్రముఖ వ్యక్తుల మీద ఈ రకంగా ఫిర్యాదులు చేస్తారు కాబట్టి కావాలనే కక్ష సాధింపు చర్య అని అనుకోవచ్చా? ప్రముఖ వ్యక్తులు లూటీ చేసింది ప్రముఖంగా ఎట్లా తయారైనరు? లూటీ చేసింది ఎవరిదనం, ప్రజాధనం కాదా? ఆ విషయాన్ని మనం ప్రజలకు చెప్పే ధర్మం పట్టదా మనకు? అంటే దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారు. వ్యక్తిగత స్వార్థం ఏముంటది? ఇప్పుడు ఇంతగానం మీరు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్నారు కదా. భవిష్యత్తులో ఏంటి, ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలంటే రాజకీయాలకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయం అన్నా వృత్తి అన్నా ఏదన్నా ఒక మాధ్యమం. ప్రజాసేవ చేయాలంటే ఇట్లా చేసుకోవచ్చు. కాకపోతే రాజకీయాలలో ప్రత్యక్షంగా సంబంధాలు అనేటివి ఏర్పడతాయి. కాబట్టి అవకాశం ఉంటే ఎమ్మెల్యేనో ఎంపీగానో రామారావు గారు పోటీ చేస్తారు. ఎమ్మెల్యే ఎంపీ కాదు, నేను ఇట్లా పలానా పోటీ చేయను అనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేను. కాకపోతే రాజకీయం అనేది ఒక మాధ్యమం కాబట్టి రాజకీయాలలో వెళ్ళడానికి నేను కొద్దిగా సుముఖత చూపిస్తాను. అది నా ఫ్యూచర్ ప్లాన్. అంటే ఈ చట్టాల పట్ల, జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అవినీతి అక్రమాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు యువతకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? చట్టాలలో సవరణలు రావాలి. సవరణలు మనం ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనసులో నుండి తీసేసేయాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవద్దు. యువత ఒకటే నేర్చుకోవాలి, సంబడీస్ ఒపీనియన్ ఆఫ్ మీ ఈజ్ నాట్ మై రియాలిటీ. సమాజం కొరకు మీరు బతకకుండి, మీ కొరకు మీరు ఒక మంచి పౌరులుగా తయారైతే, దేశానికి ఒక రక్షణ కవచం లెక్క ఏర్పడితే మీరు దేశం ముందట్టుకు పోతుంది. అట్లనే ఈ రాజకీయ వ్యవస్థ కానీ చట్టం, ఇప్పుడు రాజకీయ నాయకుడే చట్టాలు చేసేటోడు. దీనిలో మార్పు ఎప్పుడు వస్తుందంటే విద్యావంతులు, పూర్తి స్థాయిలో విద్యావంతులు రాజకీయాలకు వచ్చి రాజకీయమే వాళ్ళ అంటే ప్రజా శ్రేయస్సే వాళ్ళ ప్రధాన ఎజెండాలో ముందటికి పోతే దేశం అభివృద్ధి చెందుతుంది కాదు, అభివృద్ధి చెందుతుంది. ముందుగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, తర్వాత దేశాన్ని అభివృద్ధి చేయాలి అనే సందేశాన్ని నేను ఇయ్యదలుచుకున్నాను. ఇది రామారావు ఇమ్మనేని చెప్తున్నటువంటి విషయాలు. ప్రజలందరూ కూడా, యువత కూడా మేల్కొనాలి, చట్టం పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి పాటుపడాలనేది రామారావు యొక్క సూచన. ఇది ఈ రోజున్నటువంటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇండియా నౌ టీవీ.